అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఒక విప్లవంగా తీసుకున్నా చెప్పవచ్చు. ఎందుకంటే 0 to 5 years మధ్య పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం అనేది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం. దానిలో భాగంగా జిల్లా డిఎంహెచ్ఓ కాశీనాథ్ అన్నారు. సార్ చెప్పండి, ఎట్లా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని? 0 to 5 years మన పిల్లలు వచ్చేసి ఆల్రెడీ ఐడెంటిఫై అయ్యారు. 93,667 మంది పిల్లలను మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాము. ఇందులో వచ్చేసి మనము ఈ 93,667 మెంబర్స్కు పోలియో చుక్కలు వేయడానికి మనకు సిబ్బంది వచ్చేసి మనకు 2,044 మంది సిబ్బందిని మనము హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ కానీ మన ఈ మున్సిపల్ సిబ్బందితో పాటు మనము 4 మెంబర్స్తో ఒక టీం తయారు చేసుకున్నాము. దానికి 5,086 టీములు మనము మొత్తం జిల్లా వ్యాప్తంగా మనము అందుబాటులో పెట్టుకున్నాము. అంటే పల్స్ పోలియో కార్యక్రమానికి హాజరు కాని ఒక కుటుంబ సభ్యులకు మీరు ఏం చెప్తారు సార్? తల్లిదండ్రులందరికీ దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 0 to 5 years ఉన్న పిల్లలకు ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ చుక్కలు వేపియాలి. ప్రతి సంవత్సరం మనం ఇది 2 సార్లు వేపిస్తూ ఉంటాము. ఇది ఈ సంవత్సరం మనం ఫస్ట్ రౌండ్ ఇది స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ రౌండ్లో మనం ఖచ్చితంగా ఈరోజు మీరు ఎక్కడైనా సరే మీ దగ్గరలోని అంగన్వాడీ సెంటర్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ, లేకుంటే బస్ స్టాండ్లో కానీ, ఎక్కడ ఉన్నా కానీ, టూర్లో ఉన్నా కానీ మనకు 586 బూత్స్ మనకు ఇక్కడ అందుబాటులో పెట్టినాం కాబట్టి డిస్ట్రిక్ట్ వైజ్లో ఎక్కడ ఉన్నా కానీ అందరు ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలు వేపియాలి. ఒకవేళ ఈరోజు మిస్ ఏమైనా అయితే మాత్రం ఖచ్చితంగా రేపు ఎల్లుండి మాత్రం మన హౌస్ టు హౌస్ మా ఆశాసు, అంగన్వాడీస్, మా ఏఎన్ఎంస్ అందరు వస్తారు కాబట్టి ఇంట్లోనన్నా అక్కడ వేయించేందుకు చొరవ చూపాల్సిన చెప్తున్నాం. అంటే ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అంటే వేపించుకోకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటిదాకా మనకు మన దేశంలో లాస్ట్ 2007 ఈజ్ ద లాస్ట్ కేసు వచ్చింది, పోలియో కేసు. ఈ పక్షవాతం లాగా వచ్చేసి కాళ్ళు వచ్చిన పిల్లలకు మనం చూస్తూ ఉంటాం. పోలియో అనేది పోలియో అని చెప్పేసి ఇంతకుముందు ఒక మహమ్మారిలాగా ఉండేది. కానీ ఈ పోలియో డ్రాప్స్ వేయడం వల్ల మనకు మొత్తం మన దేశంలోనే ఇప్పుడు లాస్ట్ వచ్చిన కేసు మాత్రం 2007లో వచ్చింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ మనం పల్స్ పోలియో రౌండ్ చేయలేదు. ఎందుకంటే 7 years కంటిన్యూస్గా 5 years మనకు దగ్గర మన పోలియో కేసెస్ ఐడెంటిఫై లేదు కాబట్టి మనం ఈ కేసెస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో మళ్ళీ కేసెస్ పెరిగినాయి కాబట్టి అక్కడి నుంచి మనకి ఏమైనా ట్రాన్సిట్ అవుతాయని చెప్పేసిన ఉద్దేశంతో నేషనల్ వైడ్గా మనకు దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక రౌండ్ వేపియాలని చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనము ఈ March 3వ తారీఖు నాడు మనం మళ్ళీ పల్స్ పోలియో రౌండ్ చేసుకుంటాం. అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలను మేము విధి విధానాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఈ యొక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వచ్చినటువంటి ఒక జెనెటిక్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేస్తే మీ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పి డిఎంహెచ్ఓ కాశీనాథ్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.